ఇప్పుడు ఎక్కడా చూసినా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ ప్రాజెక్ట్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండియాగా మారింది. కోలీవుడ్ టు బాలీవుడ్ వరకు ఈ ప్రాజెక్ట్పై విపరీతంగా చర్చ జరుగుతుంది. ఏంటి నిజమా? అదెలా వర్కౌట్ అవుతుంది అని అందరూ అనుకుంటున్నారు. ఇది సాధ్యమా అని కూడా మాట్లాడుకుంటున్నారు. మరి ఆ విషయాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ ప్రాజెక్ట్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండియాగా మారింది. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి కోలీవుడ్ టు బాలీవుడ్ వరకు ఈ ప్రాజెక్ట్పై చర్చ జరుగుతూనే ఉంది. బన్నీ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసినటువంటి వీడియోలో ప్రముఖ విఎఫ్ఎక్స్ కంపెనీలన్నీ ప్రత్యేకంగా అట్లీ, అల్లు అర్జున్ కలవడం, అక్కడ సూపర్ హీరో క్యారెక్టర్ల ముందు ఫోజులు ఇవ్వడంతో ఇదొక సైన్స్ ఫిక్షన్ అని, ఇందులో బన్నీ ఒక సూపర్ హీరో తరహా క్యారెక్టర్లో కనిపించనున్నాడని క్లారిటీ వచ్చేసింది. దీంతో ఈ ప్రాజెక్ట్పై రకరకాల ఊహాగానాలు, సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ మధ్య చర్చలు కూడా తారాస్థాయికి చేరుకున్నాయి. జవాన్ తోటి వరల్డ్ వైడ్గా సంచలనం సృష్టించినటువంటి అట్లీ, పుష్ప 2 పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ని సొంతం చేసుకున్న మెయిన్ లీగ్లోకి ఎంటర్ అయిన బన్నీ కలిసి ఈ ప్రాజెక్ట్పై ఇండియన్ సినీ హిస్టరీలోనే ఓ భారీ పాన్ వరల్డ్ సినిమాగా శ్రీకారం చుట్టబోతున్నట్టు తెలుస్తుంది. హాలీవుడ్ స్థాయిలో సూపర్ హీరో మార్క్ గ్రాఫిక్స్ ఈ మూవీని డైరెక్టర్ అట్లీ తెరపైకి తీసుకురాబోతున్నాడట. సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ ఈ క్రేజీ మూవీ కోసం దాదాపుగా ఒక 600 నుంచి 700 కోట్ల రూపాయల వరకు బడ్జెట్ని ఖర్చు చేస్తున్నారని టాక్. హాలీవుడ్ సినిమా స్థాయిలో విఎఫ్ఎక్స్ కోసం అత్యధికంగా ఖర్చు చేస్తున్నారని క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ ప్రాజెక్ట్కి హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ రిమ్యూనరేషన్స్ తీసుకోవట్లేదట. దానికి బదులుగా బన్నీకి సినిమా లాభాల్లో, అంటే రిలీజ్ అయిన తర్వాత వచ్చేటువంటి సినిమా లాభాల్లో 35% వాటా ఇవ్వనుండగా అట్లీకి 15% వాటా ఇవ్వనున్నారట. అంటే పర్సంటేజ్ అన్నమాట. చెప్పుకోవడానికి బాగానే ఉన్నా ఇది బిగ్గెస్ట్ రిస్క్ అనే వాదన కూడా ట్రేడ్ వర్గాల్లో కనిపిస్తుంది. బన్నీకి అట్లీకి ఎంత క్రేజ్ ఉన్నా అక్కడ 700 కోట్లతో గేమ్ అంటే మామూలు విషయం కాదని, మేకర్స్తో పాటు బన్నీకి అండ్ అట్లీకి పెద్ద రిస్కేనని కూడా అంటున్నారు. అనుకున్న విధంగా అవుట్పుట్ వస్తే పర్వాలేదు, కానీ రాకపోతేనే బిగ్ డిజాస్టర్ని ఎదుర్కొనే ఛాన్స్ ఉందని విశ్లేషకులు, అభిమానులు తమ భయాన్ని బహిర్గతంగానే వ్యక్తపరుస్తున్నారు. ఏది ఎలా ఉన్నా కానీ ఈ ప్రాజెక్ట్ ఎలా రానుంది, మరి ఎలాంటి స్టోరీ తెలియాలంటే, అండ్ అట్లీ మనసులో మరి ఏమున్నదో కూడా తెలియాలంటే మరికొన్ని రోజులైతే వెయిట్ చేయాల్సిందే.